రెండేళ్లతో చూస్తూ ఉంటే తెలంగాణ మీద సొయ్యున్నోడు కనబడతలేడు. ఎంతసేపటికి అధికారంలోకి రా, సంపాదించుకో, దోచుకో, దాచుకో, ఇక్కడ వ్యాపారాలు చేసుకో, ఇంకా కావాలంటే వేరే దేశాలలో పోయి వ్యాపారాలు పెట్టుకో అని చెప్పేటువంటి పద్ధతినే కనబడతా ఉన్నారు. కానీ తెలంగాణ సొయ్యున్న ఒక్క నాయకుడు కనబడతలేడు. ఇవాళ నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇవాళ పోరాటాలంటే, ఇక ఉద్యమాలంటే తెలంగాణ ప్రజలకు అలవాటు కాబట్టి మేము ఇదే విధంగా చేస్తామని చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వాల తీరు కనబడతా ఉన్నది. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటి అడుగుతా ఉన్నా, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అదే విధంగా ఇవాళ అక్కడ మైత్రివనం దగ్గర ఎన్టీఆర్ స్టాచ్యూ పెడతా అని చెప్పి మరి మొన్న ఎలక్షన్స్ లో ఆయన చేయడం జరిగింది. ఇప్పుడు మైత్రివనం దగ్గర ఎన్టీ రామారావు విగ్రహం పెడతారంట. అసలు ఎన్టీఆర్ కి, ఈ తెలంగాణ అస్తిత్వానికి, ఈ తెలంగాణ పోరాటాలకు, ఈ తెలంగాణ త్యాగాలకు ఏం సంబంధం ఉందని చెప్పి అడుగుతా ఉన్నా. అంటే గొప్ప నాయకుడే కావచ్చు, మాకు కూడా గౌరవం ఉంటది, కానీ మీ రకంగా విగ్రహాల పేరుతోటి మాతోటి వాళ్ళ యొక్క గౌరవాన్ని మీరు తగ్గించే పని చేస్తున్నారు తప్ప మీరు ఇంకొకటి చేయట్లేదని చెప్పి కూడా నేను ఇవాళ మీ అందరి ముందు కూడా నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ బాలసుబ్రహ్మణ్యం అంటే గౌరవం ఉంది, ఆయన పాటల మీద గౌరవం ఉంది, అంతవరకు ఓకే. కానీ ఇక్కడ అప్పుడు మిలీనియం మార్చినప్పుడు మరి ట్యాంకు బండి మీద తెలంగాణ ద్రోహులై ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు తీసేస్తామని చెప్పి ఆ రోజు తెలంగాణ మిలీనియం మార్చిలో మన ప్రజలందరూ కూడా విగ్రహాలు తీసేసినటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు మీరు మర్చిపోయినరా అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నాం. తెలంగాణ అంటే ఆత్మ బలిదానాలు అంటే మీకు తమాషాలుగా ఉన్నాయా? నిన్న మరి ఒక సోదరుడు శ్రీసాయిచారి నిన్న చనిపోయినాడు. మరి ప్రభుత్వం నుండి ఒక పొన్న ప్రభాకర్ గారు తప్ప రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు? నీ కళ్ళకు కనిపిస్తలేవా? ఇవాళ మీకు మీ వెనకాల ఆంధ్ర పెట్టుబడి, ఆంధ్ర రాజకీయ మీకు అన్ని శక్తులు ఉండొచ్చు కాక, కానీ తెలంగాణ ప్రజల ముందు, వాళ్ళ ఉద్యమాల ముందు ఖచ్చితంగా అవన్నీ కూడా మళ్ళా మీ అధికారంలో నుంచి దించేటువంటి ఒక ధైర్యం కానీ ఉద్యమ స్ఫూర్తి కానీ తెలంగాణకు ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారికి తెలిసి కూడా మీరు ఇటువంటి తప్పులు చేయడం కరెక్ట్ కాదు. వెంటనే రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం ఏదైతే పెడదాం అనుకుంటున్నారో వెంటనే తీసేయండి, రోషయ్య తీసేయండి. తెలంగాణ నేను అడుగుతా ఉన్నా, ఇవాళ మీరు బాలసుబ్రహ్మణ్యం రవీంద్ర భారతిలో పెడతా అంటున్నారు, ఎన్టీఆర్ మైత్రివనం దగ్గర పెడతా అంటున్నారు, రోషయ్య పెట్టిరు. నేను అడుగుతా ఉన్నా, ప్రజల కొరకే పుట్టి ప్రజల కొరకే చనిపోయినటువంటి మా గద్ద అన్నది మీ ఆంధ్రలో పెడతారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి ప్రజల తెలంగాణ అస్తిత్వం కొరకు చనిపోయినటువంటి మా పోరాటాల మరి మా గొంతుకైనటువంటి మా బెల్లి లైతక్కడి మీరు ఆంధ్రలో పెడతారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ అదే విధంగా మా గూడు అంజన్న, మా తెలంగాణలో ఇంటింటిని కదిలించినటువంటి మా గూడు అంజన్న విగ్రహం మీరు ఆంధ్రలో పెడతారని చెప్పి అడుగుతా ఉన్నా. అదేవిధంగా మా ముచ్చన్న సత్యనారాయణ కుమారుడు అయినటువంటి మా పృథ్వీరాజు మా సోదరుడు ఇంకా తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడుతూ ఉన్నాడు. మరి ముచ్చల్ల సత్యనారాయణ గారి విగ్రహం మరి మీరు ఆంధ్రలో పెడతారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారిని వేదిక మీరు ఇంకోటి చెప్తా ఉన్నా, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ అంటే మరి ఈ తెలంగాణ యొక్క అస్తిత్వం, తెలంగాణ యొక్క మనసు, తెలంగాణ యొక్క గుండె, తెలంగాణ యొక్క జీవితం. రేవంత్ రెడ్డి గారు మరి మా ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ పేరు మీకు చరిత్ర తెలియదా? లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి గత 10 ఏళ్లలో అక్కడ ఉన్నటువంటి కేకే ఎవరైతే కేసీఆర్ గారి దగ్గర ఉన్నాడో ఆయన మీ దగ్గరకు వచ్చింది కదా, మరి ఆయనకు తెలుసు కదా, మరి ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ కోసం ఎందుకు మాట్లాడతలేరు? మీకు ఎందుకంటే భయంగా ఉంది? ఆయన విగ్రహంగా పెట్టాలి, ఆయన పేరు మీద కదా యూనివర్సిటీ పెట్టాలి. తెలంగాణ అంటే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ గుణం, తెలంగాణ మట్టి, తెలంగాణ పుట్టుక, తెలంగాణ నిజాయితీ అంటే ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సారు. అదేవిధంగా ముచ్చల్ల సత్యనారాయణ కూడా ఎన్నో పాటలతోటి మరి ఆయన తెలంగాణ చైతన్యం చేసినటువంటి పరిస్థితి. మరి మన పృథ్వీరాజ్ గారు వాళ్ళ యొక్క మరి సత్యనారాయణ గారి యొక్క సభలో కూడా మరి సీతక్క వచ్చి హామీ ఇచ్చింది. మరి సీతక్క మీరెక్కడ, మేము కూడా వరంగల్ వాసి బిడ్డ, మరి అట్లాంటప్పుడు ఈ తెలంగాణకు సంబంధించినటువంటి గొప్ప నాయకులు ఉన్నారు, మరి మీ రేవంత్ అన్నకు మీరు ఏం అడ్వైజ్ చేస్తారని చెప్పి సీతక్కర్ నేను ప్రశ్నించదలుచుకున్నా. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా తెలంగాణలో చెల్లో. మీరు మేమే 10 ఏళ్ళు అంటా ఉన్నారు, ఇది ప్రజాస్వామ్యం. మేమే 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 100 ఏళ్ళు, 200 ఏళ్ళు మేము మా వారసులు పెట్టుబడిదారులను చెప్పుకోవడానికి బాగానే ఉంటది. కానీ ప్రజలు తిరగబడితే
ప్రజలు ఉద్యమాలు చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని మీ పీఠాల నుంచి మీ కుర్చీల నుంచి కింద పడేసే దమ్ము ధైర్యం ఉన్నటువంటి తెలంగాణలతోటి వ్యతిరేకంగా మీరు పోతే అది మీకు మంచిది కాదని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా సోదరుడు పృథ్వీరాజు ఏది తీసుకున్నా కూడా తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ బాగు కోసం అదేవిధంగా ఇంకొకటి కూడా ఇప్పుడు ఇందాక సోదరులు చెప్పిండ్రు ఇప్పుడు మీ అజయ్ దేవగన్ గారికి సల్మాన్ ఖాన్ గారికి తెలంగాణలో భూములు పెట్టాల్సిన అవసరం ఏముంది ఏమీ లేదు వాళ్ళతోటి వీళ్ళు కొన్ని సినిమాలు తీసిండ్రు వీళ్ళు సినిమాలు తీసి రామోజీకి అయితే ఎట్లయితే 1000 ఎకరాలు ఒప్పచెప్పిండ్రో ఇప్పుడు వీళ్ళకు కూడా 1000 ఎకరాలు ఒప్పచెప్పి మళ్ళా కూడా ఈ తెలంగాణ ముసుగుల రేవంత్ రెడ్డి గారు ముసుగుల ఆంధ్ర పెట్టడమే నేను గమనిస్తా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లారా మీరు మేల్కొనండి ఒక ఉద్యమ వేదిక ఇంకొకటి నిజమైన తెలంగాణ కోసం సామాజిక తెలంగాణ కోసం బహుజన తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమ వేదిక ఇంకొకటి ఏర్పడవలసినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభివందనాలు. జై తెలంగాణ, జై సామాజిక తెలంగాణ, జై అస్తిత్వ తెలంగాణ.